ఈ యొక్క ట్రిక్ ని షేర్ నేర్చుకుంటే మీ స్టోరీని 10x స్పీడ్తో కంప్లీట్ చేయొచ్చు. నేను నా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక ఐడియాని స్టోరీగా చేయడానికి నాకు కొన్ని నెలల టైం పట్టేది. ఎప్పుడైతే ఈ ట్రిక్ యూస్ చేయడం నేర్చుకున్నానో వారం 10 రోజుల్లోనే స్టోరీ కంప్లీట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్న నా 2 షార్ట్ ఫిల్మ్ స్టోరీస్ని కూడా ఈ ట్రిక్ని యూస్ చేసి రాశాను. ఈ ట్రిక్ పేరే నోట్ బోర్డ్. అవును, నోట్ బోర్డ్. చాలా మంది స్టోరీ రైటర్స్ దీన్ని యూస్ చేస్తూనే ఉంటారు, అయినా ఎప్పటికీ చాలా మందికి తెలియదు. సేవ్ ద క్యాట్ లాంటి ఇండస్ట్రీ స్టాండర్డ్ బుక్ లో కూడా దీని గురించి మెన్షన్ చేశారంటే దీని యూజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. నేను ఈ ట్రిక్ని ఎలా యూజ్ చేస్తున్నానో చూపిస్తాను ఒక ఎగ్జాంపుల్ కోసం. ఇదే నా స్టోరీ బోర్డ్. బీరువాని చూపిస్తూ బోర్డ్ అంటాడు ఏంటి అని అనుకుంటున్నారా? ప్రెసెంట్ బడ్జెట్ కారణంగా బోర్డ్ బదులు బీరువాని వాడుతున్నా. ఓకే, ఇక విషయానికి వస్తే ఇది నా ఐడియా. దీన్ని జస్టిఫై చేసేలా కొన్ని సీన్స్ రాసుకున్నా. వాటికి ఒక సీక్వెన్స్ ఇచ్చి హైలైట్ పాయింట్స్ నోట్ చేసుకుని అన్నిటిని కళ్ళ ముందు పెట్టుకొని స్టోరీ రాయడం స్టార్ట్ చేస్తాం. ఒక స్టోరీ కంప్లీట్ చేయడానికి ఏం కావాలో అన్నీ నా కంటి ముందే ఉంటాయి కనుక ఒక స్టోరీ కంప్లీట్ చేయడానికి నాకు ఎక్కువ టైం పట్టదు. దీని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని ఉంటే బోర్డ్ అని కామెంట్ చేయండి, ఒక ఫుల్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇలాంటి కంటెంట్ కోసం ఈ పేజ్ని ఫాలో చేసి పెట్టుకోండి. ఏదో ఒక రోజు నేను మీకు పనికి వస్తాను.